మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ ఏ ఆయిల్ సాల్యుబుల్ అవి నిల్వ ఉంటాయి. అవి అందుబాటులో ఉన్నప్పుడు అవి కొంచెం మనం ఎక్కువ తిన్నా సంవత్సరానికి సరిపడా బాడీ నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అండ్ కొన్ని ఏంటంటే ఇప్పుడు నిమ్మరసం కావచ్చు, లేకంటే ఉసిరికాయ కావచ్చు, లేకంటే జామకాయలో కూడా కొంచెం వైటమిన్ సి ఉంటుంది, అన్నిటిలోనూ ఉంటుంది, యాపిల్లోనూ ఉంటుంది. అదేవిధంగా వైటమిన్ బి తీసుకుంటే మన కార్బ్స్లో ఎక్కడైతే పొట్టు తీయకుండా లేదా తక్కువ పొట్టు తీసిన చోటు వైటమిన్ బి మనకు ఆల్రెడీ అందేసేది, దంపుడు బియ్యాలు ఇవన్నీ అందేది. అండ్ ఐరన్ మనం తినే ప్రతి ఆహారంలోనూ ఎంతో ఒక మోతాదులో ఏదో ఒక ఐరన్ మనకు లభించేసేది. అవును. అండ్ పాలు, మంచి పాలు, ఆవు కూడా మంచి గడ్డి తినేది, సో దానికి మంచి ఆహారం అందేది. కాబట్టి అది ఇచ్చిన పాలల్లో మంచి పౌషక విలువలు, కాల్షియంతో సహా అందులో ఉండేటివి. కోడిగుడ్లు తింటే కోడిగుడ్లు కూడా మంచిగా గుడ్లో ఉండే పౌషక విలువలు పరిపూర్ణంగా ఉండేటివి. కాబట్టి అది తినేవారికి అది సరిపోయేది. మాంసాహారాలు తినే వాళ్ళల్లో అవి కూడా కొంచెం పద్ధతిగా న్యాచురల్ ఫ్రీ బర్డ్స్ వాటిల్లో ఉండేటివి, వాటిల్లో దొరికేటివి. ప్యూర్ వెజిటేరియన్స్ ఒకవేళ ఉంటే చాలా వరకు దైవభక్తి గల వాళ్ళు, సో ఏదైనా గుళ్ళో జరిగే ప్రతి పూజలోనూ మంచి పౌషిక విలువలు ఉన్న ప్రసాదాలే వాళ్ళు ఎంపిక చేసేవారు. గుళ్ళు ఉడకబెట్టినటివి, లేదా నానబెట్టిన గ్రౌండ్ నట్స్ కావచ్చు, లేదా మంచి కొబ్బరి, ముదిరిన కొబ్బరి కావచ్చు, గుళ్ళో ప్రసాదాలు అవి ఉండేటివి. ఇవాళ రేపు ప్రెస్టీజ్కి వెళ్ళిపోయి మనము ప్రతి ఏది తీసుకున్నా కూడా హై క్యాలరీ. కోర్స్ అక్కడ కొంచెం ఇప్పుడు మిల్లెట్తో సంబంధించిన వస్తున్నాయి అవి కూడా పెడుతున్నారు, ఒప్పుకుంటాను. మిల్లెట్ హల్వాలు అవి, చక్కెర పొంగలి, లేకంటే బెల్లం పొంగలి, లేకంటే అది ఇది ఫుల్ నెయ్యి. సో కాబట్టే మీరు ఆ క్వశ్చన్ అడిగారు, ఏ క్యాలరీ ఇంపార్టెంట్ పిల్లోడు కానీ మీరు అడిగారు. అవును, ఇప్పుడు ఎందుకంటే మనకు చాయిస్లు ఎక్కువ అయిపోయాయి కదా. అవును, ఇక్కడ ఏమైపోయింది, పిల్లలు ఉదాహరణకి ఒక పిల్లవాడికి పలానా ఇష్టం అనుకోండి, ఇంకా రోజు అదే తింటున్నాడు. సో డైవర్సిఫికేషన్ తక్కువైపోయింది. ఇప్పుడు ఒక పిల్లోడికి నచ్చింది కాబట్టి రోజు అదే తింటున్నాడు అనుకోండి, ఎలా వస్తాయి మిగతాటివి? ఇప్పుడు నాకు ఉదాహరణకి పెరుగన్నం ఇష్టం అండి, నేను ఇంక రోజు అదే పెరుగన్నం ఆ కాస్త ఆవకాయో ఊరగాయో తింటూ ఉంటే నాకు మిగతాటివి ఎలా లభిస్తాయి నాకు? అంతే కదా. లేదు మీకు యాపిల్ నచ్చింది, రోజు మీరు యాపిలే తింటే మిగతాటివి ఎలాగొస్తాయి? లేదా ఎవరు అవకాడో మంచిదన్నారు, వీళ్ళకు కొనుగోలు శక్తి ఉంది, వీళ్ళకి అవైలబిలిటీ ఉంది, నువ్వు రోజు ఇంకా అవకాడో తింటే మరి ఈ జామకాయలోను, ఈ బొప్పాయిలోను, ఈ మిగతా వాటిల్లో ఉండేటివి నీకు ఎలాగ అందుతాయి కదా. సో మీరు ఇప్పుడు బర్గర్ అన్నారు, సో అవైలబిలిటీ ఉంది కాబట్టి బర్గర్ కొందరికి అది కాస్ట్లీ కూడా కాదు కాబట్టి ఈజీగా కూడా దొరుకుతుంది కాబట్టి నువ్వు రోజు బర్గరు, రోజు నూడిల్స్, నువ్వు రోజు ఫ్రైడ్ చికెనే తింటే, ఇప్పుడు ఉదాహరణకి పసుపులో లేకంటే ఇంగువలో, లేకంటే కొత్తిమీరలో, లేదా పుదీనాలో, లేదా ఇంకొక దాంట్లో ఉన్న పౌషక విలువలు ఉంటాయి కదా, నువ్వు రెగ్యులర్గా ఇవే తింటే నారో డౌన్ అయిపోతే అవి ఎక్కడి నుంచి లభిస్తాయి? సో కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్లో ఎస్, ఎటువంటి క్యాలరీస్ తీసుకుంటున్నాము అని ఆలోచించి తినాల్సిన అవసరం వచ్చింది అనేది జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు. సో ఇప్పుడు ఎటువంటి క్యాలరీస్ ఎటువంటి వారికి అవసరం అనేది నెక్స్ట్ ప్రశ్న. అవును, అంతే కదా. సో కాబట్టి న్యూట్రిషనిస్ట్ రోల్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్, ఇదివరకు ఏంటంటే మన పేషెంట్ కూర్చున్న వెంటనే నీకు షుగర్ ఉందంటే నువ్వు చక్కెర తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది కాకరకాయ జ్యూస్ తాగు, మెంతులు తిను, ఇంకేదో ఏంటి నేరేడు పళ్ళు దొరుకుతాయి బాగా సీజన్లో, బాగా తినేసాయి, అది డైట్ అయిపోయేది. లుకింగ్ పాజిటివ్లీ కొంతమంది మంచి డైట్ రోల్ ప్లే చేస్తున్నారండి, మంచి డైట్స్ తీసుకుంటున్నారు. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, ఆ చిన్నదాన్ని కూడా పాజిటివ్గా కరెక్షన్ చేయాలి. లేదు ఇంకొకరికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఆయన జిమ్ వెళ్తున్నాడు, రోజు 30 యోగాసనాలు చేస్తాడు, సైకిల్ దొక్కుతున్నాడు, రోజు 10,000 స్టెప్స్ వేస్తున్నాడు, అతను పట్టుకుని నువ్వు ఇంతే తినంటే ఆడ సరిపోతుంది, లో షుగర్ వచ్చి పడిపోవచ్చు. అవును. సో అతనికి కావాల్సిన క్యాలరీస్ ప్రకారం చెప్పాలి. ఇప్పుడు అతను ఒకవేళ అనుకుందాం ప్యూర్ వెజిటేరియన్, ఏం తింటున్నాడు, అన్నం తింటున్నాడు, పప్పు తింటున్నాడు, మజ్జిగో పెరుగో తింటున్నాడు, అప్పుడప్పుడు పప్పల పొడి తింటున్నాడు, ఆవకాయ ఊరగాయ తింటున్నాడు, ఇంకేముంది అందులో? అంటే పప్పే ఎక్కువ బాగా తినాలి, ఆకుకూర తినాలి. సో అక్కడ ఇప్పుడు మనం మళ్ళీ రిమైండ్ చేయాల్సింది ఏంటి నాయన, గుగ్గుళ్ళు ఉంటాయి, చెన్నా ఉంటుంది, రాజ్మా ఉంటుంది, అవేం పాపం చేసినాయి, నువ్వెందుకు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నావు? అంటే మనకి సౌత్ ఇండియన్ మీల్స్లో సార్ ఈ రాజ్మా, చోలే ఇప్పుడు వచ్చాయి, ఇవన్నీ సహజమైన భాగం అయితే కాదు. కరెక్టే అండి, బట్ వర్క్ క్వాంటిటీ మారిపోయింది కదా. అవును, కరెక్ట్. అప్పుడు మీరు చూడండి, ఆ స్కూల్లో పనిచేసే పండితుడు, లేదు ఆ గుళ్ళో ఉన్న పూజారి,
ఆ క్వాంటిటీ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గానే అందేది. ఇప్పుడు వాళ్ళకు స్ట్రెస్ పెరిగింది పాపం. 24/7 వాళ్ళు అవైలబిలిటీ ఉండాల్సిన అవసరం వచ్చింది. లాంగ్ స్టాండింగ్ ఫాస్టింగ్ ఒక్కసారికి ఫుడ్ అవైలబిలిటీ యూ వాంట్ హ్యావ్ మోర్. కష్టం ఆ టైంలో కంట్రోల్ చేయడం కష్టం. అది మెయిన్. అగైన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. ఏంటి, కొంచెం సలాడ్ తిన్నాం అనుకుందాం, సేమ్ కైండ్ ఆఫ్ ఆకలి, ఏదో అసంతృప్తి ఉంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, తినేస్తాం కూడా. బట్ ఇక్కడ దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు మనం? మంచి సలాడ్, ఒక 2 టమాటోస్ కావచ్చు, ఒక క్యారెట్ కట్ చేసింది కావచ్చు, కీరకాయ కట్ చేసింది కావచ్చు. నేను ఫ్యాన్సీగా చెప్పాలనుకుంటే చాలా పేర్లు ఉన్నాయి, బట్ నేను కామన్ మ్యాన్కి అందేటట్టుగా చెప్తాను. అవును, కేలు, లెట్యూస్ ఇవన్నీ కాకుండా నువ్వు ఇట్ట కిచెన్ లేకపోతే ఏ ఊర్లో కిచెన్లోనైనా ఒక ఇంట్లో కనపడేటివి టమాటా కనపడుతుంది, క్యారెట్ కనపడచ్చు, బీట్రూట్ కనపడచ్చు, ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బీన్స్, బెండకాయ కూడా చెప్పచ్చు, దొండకాయ చెప్పచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ఈట్ యాక్చువల్లీ కడుక్కొని. కరెక్ట్, అవును. సో మంచిగా వెజిటబుల్ సలాడ్ తిన్నామా, కొంచెం మంచిగా పైన నిమ్మకాయ పిండుకున్నామా, ఉప్పు కారాలు చల్లటం కాదు, మంచిగా నిమ్మకాయ పిండుకున్నారు, పచ్చిమిరపకాయని కూడా స్లైట్గా కట్ చేసి కూడా మీరు అందులో నంచుకొని తిన్నారా. సో ఒక పని అయిపోయింది, సో రొంత తిన్నారు. ఆ తర్వాత యూ గో టు యువర్ ఫుడ్. నేను ఇప్పుడు మీరు కొంచెం సూప్ తాగితే మంచిది, ఆ తర్వాత కొంచెం స్టార్టర్స్గా ఇది తినండి, ఆ తర్వాత మెయిన్ కోర్సుకు రండి. సో అవన్నీ కరెక్టేనండి. బట్ కామన్ మ్యాన్కి ఏంటి ఇది విషయం? పూర్వం చారు తాగేవాళ్ళు సార్. చారు, సో సూప్ అయిపోయిందా అంతే. ఇంకొక విషయం కూడా చూడండి, మనకు ఎప్పుడూ కూడా ఫుడ్ అనేది పల్చగా ఒక అరిటాకులో పెడితే కారిపోతుంది, పోతుంది, నువ్వు జాగ్రత్తగా తినాలి. బట్ ఇప్పుడు మనకేమైపోయింది, ప్రతిదీ గ్రేవీ రూపం. సో గ్రేవీ అంటేనే క్యాలరీస్గా. సో గ్రేవీ తింటున్నప్పుడు మరి సూప్ మ్యాండేటరీ, పల్చగా ద్రవ్యంగా ఉండేటివి కూడా పడాలిగా మరి. అంతే. చాలా సందర్భాల్లో మన గతంలో మజ్జిగ, ఫెర్మెంటెడ్ మజ్జిగ అంటే, సో ఇప్పుడు మనం ఈరోజు గట్ హెల్త్ అని కొత్తగా మాట్లాడుతున్నాం. సో పాత కాఫీని వేడి చేసి కొత్త కప్పులో, మెరిసే కప్పులో పోసిస్తున్నాం. అంతే కదా, లేకపోతే మజ్జిగన్నం రాత్రి అన్నం మిగిలిపోయి సద్దన్నం మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ వేసుకుని తినడం. ఎన్ని ఊరగాయ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకుంటే ఏది ఎత్తుకున్నా కూడా అది ఫర్మెంటెడ్ ఫుడ్డే. ప్లస్ మనకు ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి, సో ఉదయం చేసింది మధ్యాహ్నం సాయంత్రం తినేతలకి నువ్వు ఏది తిన్నా లైట్గా పులిపెక్కింది పప్పు అనేవాళ్ళు, అంతే. లేదా పొద్దున చేసిన రసం కొంచెం, లేదా వాటెవర్. సో ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ అయిపోయేటివి ఆటోమేటిక్గా. ఈవెన్ వెజిటబుల్స్ కూడా నిన్న మొన్న తెచ్చినటివి కైండ్ ఆఫ్ లిటిల్ ఫర్మెంటేషన్ లోపల జరుగుతూ ఉంటుంది. అదే సో సరిపోయేది అక్కడికి. సో అగైన్ నౌ దిస్ హెస్ బికమ్ ఎ సైన్స్ విత్ ఎవిడెన్స్, రైట్. అండ్ బికాస్ వీఆర్ డాక్టర్స్, వీఆర్ నౌ ఫోర్సింగ్ దిస్ అగైన్ ఇన్ టు ద సిస్టమ్. అవును. అండ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ టు ద కామన్ మ్యాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సహకరించేది ఎవరు? న్యూట్రిషనిస్టు, కేర్ టేకర్స్, అవును, డైటీషియన్ వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేయడానికి అవన్నీ చూసుకుంటూ. సో మళ్ళీ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్, ప్రోటోకాల్.